హాయ్ ఫ్రెండ్స్. చైనా ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అనే డేటా మనకు దీన్ని బట్టి ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. అంతేకాదు చైనా పైన మనం ఎందుకు ఆధారపడుతున్నాం, అసలు మన గవర్నమెంట్ చైనా యాప్స్ను అన్నిటినీ బ్యాన్ చేసింది, కానీ వ్యాపారాన్ని ఎందుకు ఇంత ఎంకరేజ్ చేస్తుంది అనేది అర్థం కాని విషయం. సో నేను చెప్పేది నిజమా అబద్ధమా అనుకుంటే మీరు ఖచ్చితంగా వీడియో చూడాల్సిందే. నేను ఈ డేటా చాలా గవర్నమెంట్ అఫీషియల్ డేటా నుండి తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎక్కడ తీసుకున్నా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. సో ఇది ఒక గవర్నమెంట్ వెబ్సైట్. సో మన దీంట్లోకి ఎవరు వెళ్ళినా కూడా ఈ డేటా మొత్తం క్లియర్గా మీకు అర్థమయ్యేలా చూసుకోవచ్చు. అంతేకాదు ఏ ఏ ప్రొడక్ట్స్ మనం ఇండియా నుంచి చైనా నుంచి తెచ్చుకుంటున్నామో, అంతేకాదు మనం చైనాకి ఏమేమి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో అది కూడా చూసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనం చైనా నుంచి టోటల్ ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మనం ఎంత ఎక్స్పోర్ట్స్ చేసుకుంటున్నాము. సో ఈ డేటా మనకు తెలిసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందో లేదా ఫెయిల్ అయిందో మీకు తెలుస్తుంది. సో ఈ వీడియోలో నేను ఇవన్నీ చెప్తాను. ఈ వీడియో చూసే టైంలో మీకు ఎక్కడైనా నేను చెప్పే పాయింట్ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి, దీనిపై కామెంట్ కూడా చేయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్తే కోవిడ్ తర్వాత మన మోడీ గారు చాలా సగర్వంగా ప్రకటించాడు మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ అని. అయితే దానికి ఫండ్స్ అలొకేట్ చేయడమా లేక ఇంకేదో తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రోగ్రామ్ తర్వాత మనం విదేశాల పైన డిపెండెన్సీ తగ్గుతుంది అని అయితే మనం అనుకోవడం జరిగింది, అలాగే ప్రచారం కూడా జరిగింది. కానీ రియాలిటీకి వస్తే నేను ఒక డేటా చెప్తా, మీరు భయపడవద్దు. ఇది అఫీషియల్ డేటా, కింద లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. కోవిడ్ నెక్స్ట్ ఇయర్ 2021-22లో మనం చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకున్న అమౌంట్, టోటల్ అమౌంట్ 7,05,123 కోట్లు. మనం ఎక్స్పోర్ట్ చేసింది ఎంతో తెలుసా? 1,58,215 కోట్లు. నెంబర్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా సుమారు యావరేజ్గా చెప్పేస్తే రౌండ్ ఫిగర్ 7 లక్షల కోట్లు మనం ఇంపోర్ట్స్ చేసుకున్నాము, 1,60,000 కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేసాము. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయితే ఇది తగ్గాలి. కానీ తర్వాత సంవత్సరం ఏమైందంటే 1,22,773 క్రోర్స్ ఎక్స్పోర్ట్ చేసాము చైనాకి. అంతకుముందుతో పోల్చుకుంటే మనకు 1,58,000 ఉంటే ఇప్పుడు 1,22,000 తగ్గింది. అదే మనం ఇంపోర్ట్స్ చూసుకుందాం. అంతకుముందు 7,05,123 కోట్లు ఉంది కదా, ఇప్పుడు 7,90,930,930. ఇది 2022-2023. ఇది మనకు నెక్స్ట్ 2023-24. ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేసింది 1,37,000 కోట్లు. సో గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంత పెరిగింది, కానీ అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇంకా తక్కువే ఉంది. 23-24 1,37,000 కోట్ల 966 కోట్లు. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్స్ చూసుకుందాం, 8,42,386 కోట్లు. సో మన ఇంపోర్ట్స్ చైనా నుండి మనం ఇంపోర్ట్స్ చేసుకునేది వచ్చేసి నెంబర్ పెరుగుతూనే ఉంది, కానీ ఎక్స్పోర్ట్ చేసే సంఖ్య మాత్రం పెరగట్లేదు. సో ఇప్పుడు 2024-25కి వచ్చేద్దాం. సో ఇది 24-25 మనం ఎక్స్పోర్ట్ చేసినాయి 1,20,616 కోట్లు. సారీ, 1,20,616 కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, అంటే ఇంకా తగ్గింది. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్స్ చేసుకున్నది 9,59,665. ఈ సంవత్సరానికి ఇప్పటికే, ఈ సంవత్సరం ఇంకా అయిపోలేదు 2025-26, ఇప్పటికే 11,64,766 కోట్లు దాటేసింది. ఇంకా 4 నెలలు ఉన్నట్టున్నాయి. అంటే చూసుకోండి, మన ఇంపోర్ట్స్ ఏమో పెరిగిపోతానే ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఏమో తగ్గుతూ ఉన్నాయి. ఇంకోటి మనకు 2014 అప్పటి డేటా చూద్దాం మనం ఒకసారి. సో 2014 డేటా చూసుకుంటే మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి మనము అంటే మన్మోహన్ సింగ్ వెళ్ళిపోయే సమయానికి ఎలా ఉందో చూసుకుందాం ఇక్కడ. సో 2014-15లో 73,030 కోట్లు ఎక్స్పోర్ట్ చేసినాము.
ఇంపోర్ట్ 3,69,565. అప్పుడు కూడా చాలా, అంటే ఇంత గ్యాప్ లేదు, కానీ గ్యాప్ అయితే ఉంది. మినిమల్ గ్యాప్ అనేది మెయింటైన్ అయింది అప్పుడు. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంపోర్ట్స్, సో 4,00,000 కోట్లు, ఆ నెక్స్ట్ ఇయర్ 4,11,000, ఆ నెక్స్ట్ ఇయర్ 4,92,000, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ 4,92,000 కోట్లు. సో మోడీ గారు వచ్చిన మొదటి హయాంలో ఏమైందంటే కొంచెం యావరేజ్ గానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సుమారు ఒక 40,000 కోట్లు, 50,000 కోట్లు అటు ఇటుగా రన్ అవుతా ఉంది. కానీ సెకండ్ టర్మ్ వచ్చేసి చాలా విపరీతంగా చైనా మార్కెట్ కు గేట్లు తెరవడంతో విపరీతంగా వచ్చి పడ్డాయి. అయితే నేను ఈ డాటా అంతా ఎందుకు చెబుతున్నా అంటే, మనకు ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ జరిగినప్పుడు రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చైనా నుండి ఇన్ని సామాన్లు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఆ ఇంపోర్ట్స్ చేసుకునే సామాన్లు, ప్రొడక్ట్స్ అన్ని మన దేశంలో చాలా మంది ఉపయోగిస్తారు. ఇప్పుడు చైనాకు మనకి యుద్ధం వస్తే సడన్ గా వాళ్ళు ఆపేస్తారు. అయితే చైనాకు ఇండియాకు ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదిగింది, ఇండియా మాత్రం డిపెండెన్సీ మాత్రం మెయింటైన్ చేస్తూ ఉంది. అయితే ఇంత గ్యాప్ ఉండడం వల్ల, అంటే అది ఒక 11,00,000 కోట్లు ఈ సంవత్సరం, 11,00,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ ఏమో ఇంపోర్ట్స్ మనం చేసుకున్నాం. మనం 11,64,766 కోట్లేమో ఇంపోర్ట్ చేసుకుందాం. ఎక్స్పోర్ట్ మాత్రం 1,72,000. అంటే అంటే సుమారు 10,00,000 కోట్ల సామాన్ వాళ్ళు ఇండియాకి పంపిస్తున్నారు. మనం సుమారు 2,00,000 కోట్ల సామాన్ కూడా వాళ్ళకి పంపించట్లేదు. సో ఇక్కడ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటది? ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏమైందంటే, మనకు ఇప్పటికే చూస్తున్నాం అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, గాల్వాన్ లోయ, లడాక్ లాంటి ప్రాంతాల్లో చైనా వాళ్ళు చాలా అంత మెంటల్ చేస్తా ఉన్నారు. సో ఈ గ్యాప్ తగ్గినప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే కనుక వాళ్ళు మనకు మెడిసిన్ లో వాడేవి కూడా చాలా ప్రొడక్ట్స్ పంపిస్తున్నారు. మొబైల్స్ నుండి ల్యాప్టాప్స్ వరకు, ఎలక్ట్రానిక్స్ లో చాలా వరకు వాళ్ళే పంపిస్తున్నారు. ఇంకొకటేంటి, చాలా ఉన్నాయి. ఇంకో వీడియోలో నేను వాళ్ళు ఏమేమి పంపుతున్నారో మాత్రమే చేస్తాను. సో ఇలా చూసుకుంటే వాళ్ళు ఇవన్నీ ఆపేసినప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అంటే మన ఉన్న మార్కెటే కొంచెం కూడా అయిపోయినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకే దేశంపై ఇంత డిపెండెన్సీ అనేది ఉండడం కరెక్ట్ కాదు. సో ఈ ఒక పాయింట్ చెప్తా. సో ఇది మనకు ఏమంటారంటే, ఇంత డిపెండెన్సీ ఉండడం వల్ల ఏమైందంటే, గత 10 ఏళ్లలో చూసుకుంటే చైనాతో మన ట్రేడ్ 10 రెట్లు ఎక్కువైంది. 8 కీలక రంగాల్లో మనం మెయిన్ ఇంపోర్ట్స్ చేసుకునే దేశం చైనానే ఉంది. అంతేకాదు, ఔషధాల ముడి సరుకు సంబంధించిన ఏపీకే, దీని ఫుల్ ఫామ్ నేను కింద ఇస్తాను, మోస్ట్లీ మనం చైనా నుండే దిగుమతి చేసుకుంటున్నాము. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా నినాదానికి మరియు వాస్తవానికి చాలా డిఫరెన్స్ ఉందని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. సో వీడియో ఇక్కడ వరకు చూసినట్లయితే అందరూ ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.